హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. విమోచన దినోత్సవ వేడుకలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? అయితే తెలంగాణ రాజకీయం ప్రస్తుతం సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతుంది. విలీనమా విమోచనమా అంటూ మరోసారి సెప్టెంబర్ 17పై రాజకీయ రచ్చ అయితే కొనసాగుతుంది. అయితే అదే విధంగా ఇది ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమే అని బీజేపీ వేడుకలకు రెడీ అయింది. అయితే కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఆధ్వర్యంలో 2 ఏళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి బీజేపీ మరోసారి ఘనంగా నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లను చేస్తుంది. సికింద్రాబాద్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఆర్మీ కవచ్ సాంస్కృతిక నృత్యాలతో 3వ ఏట కూడా వైభవంగా హైదరాబాద్ లో లిబరేషన్ డే నిర్వహించేందుకు అంత సిద్ధమైంది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు. 8 గంటలకు ఆ జాతీయ జెండాని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన తర్వాత మొత్తం తొలగా కూడా దీనిపైన మొత్తం అయితే రాజ్నాథ్ సింగ్ తో పాటు అయితే పర్యాటక శాఖ మంత్రి అయితే గజేంద్ర సింగ్ షెకావత్ హాజరు కాబోతున్నారు. అదేవిధంగా కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, బీజేపీ నేతలు కూడా ఎంపీలతో పాటు బీజేపీ శ్రేణులు కూడా హాజరు కాబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కూడా హాజరు కాబోతున్నారు. ఈ దాంట్లో ప్రకారమే అయితే సెప్టెంబర్ 17న ముమ్మాటికి విమోచన దినోత్సవమే అంటూ కూడా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ కూడా బీజేపీ పార్టీ చేస్తుంది. అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారికంగా నిర్వహించట్లేదు అంటూ కూడా బీజేపీ శ్రేణులు మండిపడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనిపైన ఆ పార్టీలు మొత్తం తొలగా కూడా ఈ యొక్క విమోచన దినోత్సవం చుట్టే మొత్తం తొలగా 3 పార్టీలు కూడా తిరుగుతున్నాయంటూ కూడా బీజేపీ శ్రేణులు కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. వంశీ ప్రవీణ్, చూస్తున్నాం ఒకవైపు విమోచన దినోత్సవం, ఒకవైపు విలీనం అనే పేర్లతో రాజకీయంగా అయితే మొత్తంగా పార్టీలు నానా హడావిడి చేస్తున్న పరిస్థితి. సో ఈ రోజు మొత్తంగా ఎటువంటి వేడుకలు జరగబోతున్నాయి పార్టీల పరంగా, డీటెయిల్స్ ఏంటి? అయితే పార్టీల పరంగా చూసుకుంటే మొత్తం తొలగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో విమోచన దినోత్సవం అని అయితే దాని ప్రకారంగా వేడుకలను నిర్వహిస్తుంది గాంధీ భవన్ లో కానీ, ఇటు అయితే గాంధీ భవన్ లో వేడుకలను నిర్వహిస్తుంది. అయితే అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం సమైక్యత అంటూ కూడా అయితే బీఆర్ఎస్ పార్టీ వేడుకలను కూడా బీఆర్ఎస్ భవన్ లో వేడుకలను చేస్తుంది. అదేవిధంగా గ్రాండ్ గా 3 సంవత్సరాల నుండి కంటిన్యూస్ గా బీజేపీ పార్టీ అధికారంలో విమోచన దినోత్సవం అంటూ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇదే సమయానికి చూసుకుంటే గ్రామాన సెప్టెంబర్ 17న జాతీయ జెండాలు ఎగరవేసి విమోచన దినోత్సవాన్ని చరిత్రను తెలిపే వర్చువల్ అయితే మ్యూజియం ప్రజలకు చూపించాలంటూ కూడా బీజేపీ క్యాడర్ కు పిలుపునిచ్చింది. అదేవిధంగా సెప్టెంబర్ 17 ముమ్మాటికి విమోచన అని ఒక పుస్తకాన్ని కూడా అయితే గవర్నర్ విద్యాసాగర్ చేత ఈ రోజు ఆవిష్కరణ అయితే చేయబోతున్నారు. అదేవిధంగా అయితే పుస్తకావిష్కరణ, ఫోటో ఎగ్జిబిషన్ తో పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి తీసినటువంటి రజాకర్ సినిమా జాతీయవాద భావాలు, ఆ కవులు రాసినటువంటి విమోచన దినోత్సవ అంశాలని ఏక పుస్తక ఆవిష్కరణ కూడా ఉంటుంది. ఫోటో ఎగ్జిబిషన్ తో పాటు బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తుంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళనందరినీ కూడా సత్కరించాలని కూడా చూస్తుంది. కీలక ఘట్టాలకు ఆనవాలైనటువంటి ప్రాంతాలు సందర్శన లాంటి కార్యక్రమాలు కూడా బీజేపీ చేపడుతుంది. అదేవిధంగా అయితే మొత్తం తొలగా తీసుకుంటే అంతేకాదు అన్ని జిల్లాల్లో కూడా ప్రజలు విమోచన దినోత్సవ వేడుకలు తీసుకొచ్చేలా బీజేపీ ప్లాన్ కూడా చేసింది. అయితే ఈ వేడుకలు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ నిర్వహించడం లేదనే విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి అంటూ కూడా ఆ ప్లాన్ కాషాయ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే విధంగా అయితే బీజేపీ నేతలు వక్రభావం చెప్తున్నారు, విమర్శలు చేస్తున్నారని సిపి నారాయణ కూడా తెలుపుతున్నారు. తెలంగాణ గవర్నర్ బీజేపీకి చెప్రాసిలా వ్యవహరిస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. ఇదే దాని గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదంటూ కూడా సెప్టెంబర్ 17 గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదంటూ కూడా కాంగ్రెస్ విమర్శిస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా ఈ 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో గతంలో బీఆర్ఎస్ గానీ ఇప్పుడు కాంగ్రెస్ గానీ అయితే ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని తెలంగాణ గవర్నమెంట్ చేస్తలేదు కాబట్టి మేము ఘనంగా చేస్తున్నామంటూ కూడా ఇటు బీజేపీ విమర్శిస్తుంది. ఇదే ఈ యొక్క సెప్టెంబర్ 17ని ఘనంగా నిర్వహించి విమోచన దినోత్సవంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ యొక్క 2 పార్టీలు చేస్తున్నటువంటి ఏదైతే శైలి ఉందో ఆ శైలిని మొత్తం తొలగా ఎండగట్టాలంటూ కూడా బీజేపీ పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క వేడుకలు అయితే నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్.
హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్ర సర్కార్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా, బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా పిలుస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల ప్రధాన కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలు జరగనున్నాయి. ఇక తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.